రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్ రైస్ తీసుకొని దాన్ని మంచిగా ఒక 3 ఆర్ 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే నా ఫింగర్‌లో మిడిల్ లైన్ ఉంటది కదా! అక్కడి వరకు వాటర్ పోసుకుంటానన్నమాట. ఐ మీన్ నా కొలత అలా ఉంటది. నార్మల్‌గా అయితే ఒక కప్పు రైస్‌కి 2 కప్స్ వాటర్ అలా పోసుకుంటారు. పాత బియ్యంకేమో నార్మల్‌గా పోసుకుంటారు. కానీ కొత్త బియ్యానికైతే కొంచెం వాటర్ తగ్గించి పోసుకోవాలి. లేకుంటే రైస్ మెత్తగా అవ్వడం అలా అవుతుంది. ఇందులోకే కొంచెం సాల్ట్ కానీ వేసుకుంటారు. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. వాళ్ళ మైండ్‌సెట్ బట్టి ఐ మీన్ వాళ్ళు ఇంట్లో చేసుకునే విధానాన్ని బట్టి వేసుకుంటారు. నేనైతే వేసినాను. ఈరోజేమో నాకి అనుషక్క రైస్ తీసుకొనొచ్చుకోవద్దు నువ్వు, నేను నీకు బాక్స్ తెస్తా అని చెప్పింది. స్వప్న అక్కేమో నేను బాక్స్ తీసుకురాలేరా, నువ్వు తీసుకొని రా అని చెప్పింది. మళ్ళీ కాల్ చేసి నేను రావడం లేదు స్వాతి అని చెప్పింది. చూడండి అంతే. మనం చేసింది ఎవరు తింటారో అంటే ఎవరికి రాసి పెట్టింటే వాళ్ళు తింటారు. అటు స్వప్న అక్క తినలేదు, అనుషక్క తినలేదు. ఎవరు తిన్నారంటే హైమ, పద్దు తిన్నారనమాట. వాళ్ళు కానీ మా ఆఫీస్‌లో వర్క్ చేసేవాళ్ళు. అంతే. చూడండి రైస్ ఇలా వచ్చింది.